నా పేరు అనిల్ యాదవ్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల పైన బడ్జెట్ ఉన్నటువంటి ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల పేద విద్యార్థులు మరి పై చదువులకు వెళ్ళలేక అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యవస్థ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలను విడుదల చేయాలని, అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ను విడుదల చేయాలని ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీతో ఈరోజు తీయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ధర్నా కూడా చేపట్టడం జరిగింది. పేద విద్యార్థులకు అందవలసినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే గతంలో పట్టినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టినటువంటి గతి మీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పడుతుందని సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఆగస్టు 20వ తేదీన ఇంద్ర పార్క్ దగ్గర జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మరి సత్యాగ్రహ దీక్షకు పూనుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి బీసీ కుల సంఘాల నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులందరూ మరి భారీ ఎత్తున ఇందిరా పార్క్ వద్దకు వెళ్ళి